భక్తులందరికీ విజ్ఞప్తి, దయచేసి చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ తిరునాళ్ళ సందర్భంగా భక్తులందరూ సహదేవన్న చంద్రికి వస్తాను. హాయ్ సహదేవా, నువ్వు వచ్చేది తెలియడం లేదు, వెళ్ళేది తెలియడం లేదు. ఎలా ఉన్నావేంటి? నాకేం బ్రహ్మాండంగా ఉన్నా. సహదేవా, ఆ రోజుల్లో నువ్వు నా గురించి రాసిన ప్రేమ కవితల్ని మా నాన్నకి ఇవ్వకుండా ఉండుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. కనీసం ఇప్పటికైనా అనిపించింది సంతోషం చంద్రిక. ఇలా చూడు, నువ్వు కనుక ఊ అంటే ఇప్పటికీ ఏం మించిపోలేదు, నేను రెడీ. ఇలాంటి వాళ్ళను ప్రేమిస్తూ మనం వాళ్ళ వెంట పడితే మనల్ని గడ్డిపోచలా చూస్తారు. అదే ఆడాళ్ళ స్వభావం. తర్వాత ఎవడో జంబలింగం గాని పెళ్లి చేసుకున్నప్పుడు అంతా తెలిసి వస్తుంది. ఇంతకీ చంద్రికను చేసుకున్నవాడు ఎవడరా రాము? సులేమాన్ చెప్పినట్టు వెంకేనో మంకీ. బాగా చెప్పు. అన్నట్టు సహదేవన్న, చండీ మీద చదువుకునే రోజుల్లో నువ్వు రాసిన తమ్ముడు చంద్రిక మీద చదువుకునే రోజుల్లో నువ్వు రాసిన ఒక కవిత వినిపించు. ఓ చంద్రిక, వేకువ జామున పూచిన మల్లిక, దోచావు కదే నా మనసుని, మన పేరు చెప్పి పెద్ద బాంబా. చంద్రిక పేల్చమందేమో. రే, చంద్రిక గురించి నేను దిగులు పడతాను రా, నీకెందుకు అనవసరంగాను. నువ్వు ముందు పంచుడు. అన్నా, వదిన మహాదేవ్ వస్తున్నారు. ఏమిటండి అల్లరి? చిన్న కుర్రాళ్ళ అసహ్యంగా లేదు? నేనేం చేశానే? నా ఊరు వాళ్ళని చూస్తే మనసులో ఉన్నదంతా బయటకు వస్తుంది. అక్కడ మిలిటరీలో అందరూ సార్ సార్ అంటూ నన్ను ఒక ఆఫీసర్ గానే చూస్తారు. అందుకే ఇక్కడ కొంచెం రిలాక్స్ అవుతాను. నువ్వు వెళ్ళు, నేను వస్తా. త్వరగా వచ్చేయండి. వచ్చేస్తా. అమ్మ జాతకం చూసుకో, వెళ్ళు. త్వరగా వచ్చే. రై, వాళ్ళు వెళ్ళిపోయారులే, నువ్వు పోయినా ముందు. అలాగే అన్నా సహదేవన్నా, ఎలా నీ బాంబు ప్రోగ్రాం అయిందా? ఏంటి రక్తం? నీ పేరున మొక్కుబడి బాంబులు పేల్చమన్నావు కదా. నేను ఆ పనిలో ఉంటే వెంకి వచ్చి తన పేరున పేల్చమన్నాడు. నేను కుదరదన్నాను, నన్ను కొట్టాడనా? అదేం పెద్ద విషయం కాదు. ఇవన్నీ మాకు అలవాటే. వాడిని అడిగేవాళ్ళు లేరు కదా. ఇవాళ పండగ కదన్నా, 2 పెగ్గులు వేసుకున్నాను, మొత్తం దిగిపోయింది. మళ్ళీ మందు తాగాలన్నా నా దగ్గర డబ్బులు లేవన్నా. ఎవడ్రా వెంకి? అదేనా ఆ పెద్దంటి వెంకి, మన చంద్రికను చేసుకున్నాడు. మహా కోపిష్టి. వాడు ఇప్పుడు ఎక్కడుంటాడు? అన్నా, ఈ రోజు రాత్రి వాడి కథకాలి డాన్స్ ఉంది. ఇదిగో కొట్టనా. ఏ పాపంతుని నా ఫ్రెండ్ ను కొట్టి ఇక్కడికి వచ్చి వేషం కడుతున్నాడు. ఎవడరా వీడనా? అది జరిగిపోయిన విషయం. ఇప్పుడేంటి మళ్ళీ? ఏదైనా అయిపోయిన విషయం. నువ్వు మా వాడిని కొడితే చూస్తూ ఊరుకోవాలా? ఎవరైనా ఎర్రి పప్పనుకున్నావురా? ఈ మిలిటరీ వాడి దగ్గర కాదు, అర్థమైందా? చంపేస్తారా? ఎందుకంత ఈ మొహన్ చంద్రుడికి కావాలా? రైట్, ఎవరు అక్కడ వస్తున్నా? అదిగో